recently launched biosatellite. So Russia launches space life అంటే ఇక్కడ it reflects biosatellite mission. So let us discuss in detail. So Russia mice ఇక్కడ ఏంటి ఎలుకలు, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫ్రూట్ ఫ్లైస్ అంటే ఈగల లాంటి వాటిని వాళ్ళు ఏంటంటే రోదసీలోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో రష్యా మీస్ అండ్ ఫ్రూట్ ఫ్లైస్ సెట్ టు కాంకర్ స్పేస్, దట్ ఈస్ బయోన్ ఎం నెంబర్ 2. సో శాటిలైట్ పేరు ఏంటి మనకు బయోన్ ఎం నెంబర్ 2 బయో శాటిలైట్ మిషన్ టు ఫ్లై దెమ్ ఫర్ స్పేస్ రీసెర్చ్. సో ద బయోన్ ఎం నెంబర్ 2 satellite is a Russian biosatellite designed for biological and medical research in space. So what is the primary aim of Biome M number 2 satellite ante for biological and medical research in the space. So space lo biological and medical research kosam వీళ్ళు తీసుకొచ్చిన మిషన్ పేరు మనం ఏమంటున్నాం బయో శాటిలైట్ అంటున్నాం బై రష్యా. ఎట్ ద సేమ్ టైం research in space specifically focusing on the effects of microgravity and radiation on the living organisms. So ఈ మైక్రోగ్రావిటీ రేడియేషన్ ఎఫెక్ట్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ కోణంలో వీళ్ళు తీసుకొచ్చిందే మనకు బయో శాటిలైట్. సో రష్యా వాళ్ళు తీసుకొచ్చింది బయో శాటిలైట్. వాళ్ళ ప్రైమరీ ఎయిమ్స్ ఏంటి, డిజైన్డ్ ఫర్ బయోలాజికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ద స్పేస్. సో స్పేస్లో ఏంటి మెడికల్ అండ్ బయోలాజికల్ రీసెర్చ్ ఒకటి, అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ ఆన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తుంది ఏంటి ఎలుకలు, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫ్లైస్ని తీసుకొని వెళ్తున్నారు, దానిపైన మైక్రోగ్రావిటీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో వీళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బయోన్ ప్రోగ్రామ్. సో రష్యా సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ బయోన్ ప్రోగ్రామ్. సో